46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదురు నిలిచినప్పుడు 30 సంవత్సరములు వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను. ఆహార నిల్వలు, గోడౌన్స్ నిర్మాణాలు కానివ్వండి, ఈ మధ్య ఈ వ్యాపారస్తులు ఏంటంటారంటే కూరగాయలు పాడైపోకుండా కోల్డ్ స్టోరేజెస్ కడతారు. ఆహార ధాన్యాలని పాడైపోకుండా ఉండాలన్నా, వెజిటబుల్స్ కానివ్వండి, మిరపకాయలు కానివ్వండి, చాలా వాటిని కోల్డ్ స్టోరేజెస్ అని, అంటే వాతావరణానికి డ్యామేజ్ కాకుండా, పురుగు పట్టకుండా కొన్ని నియమాలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మన దేశానికి ఒకటే ఉంది. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో. అదే ఈ గోడౌన్స్ నిర్మిస్తుంది. నిల్వలను భద్రపరిచే అతిపెద్ద భారీ షెడ్డులు అవి. వేలకు వేలు బస్తాలు లోపల భద్రపరచబడతాయి. కనుక పంటలు ఈజిప్టు దేశం అంతా పండిన తర్వాత 7 సంవత్సరాల పంట దాచుకోవటానికి 7 నిర్మాణాలు జరగాలని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం పంటనే దాచుకోవటానికి స్టోరేజీలు కట్టుకుంటాం మనం. 1 సంవత్సరం పంట. నేను పోర్ట్లో జాబ్ చేస్తున్న కాలంలో విదేశాల నుంచి గోధుమలు మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, ఇతర దేశాల నుంచి. పంచదార ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. కొన్ని వాల్యుబుల్ ఆహార పదార్థాలు, వాటికి నీరు తగలకూడదు, వాతావరణం వెచ్చగా ఉండాలి. కొన్ని పంటలకు కొన్ని కాలాల్లో వాళ్ళు పండిస్తారు. మెట్టు పంటలని, వర్షాకాల పంటలని, ఎండాకాల పంటలని. ఈ నెలలో ఇది వేయాలి, ఆ నెలలో అది వేయాలి. ఇది ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ చాలా పెద్దది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే దేశం మొత్తం మీద 135 కోట్ల మందికి ఆహార నిల్వలు ఎప్పటికప్పుడు సమకూర్చి రెడీ పెట్టాలి, అయితే రేట్లు మారిపోతాయి. ఈ కరోనా కాలంలో ఈ ఆహార పదార్థాల మీద కానీ, కాయగూరలు, వెజిటబుల్స్ మీద కానివ్వండి, పప్పు దినుసుల మీద కాదండి, వ్యాపారస్తులు రేట్లు పెంచుతారు. పైగా ఇంకొక తప్పు కూడా వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు. పండించిన రైతు తన పంట ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా, అలా వెళితే తనకు గిట్టుబాటు ధర రాదని 10 టన్నులు 15 టన్నులు టమాటో కానివ్వండి, మిరప కానివ్వండి, తగలబెట్టేటాలు, పొలాల్లో పారేయటాలు చేస్తుంటారు. అంటే మార్కెట్లో రేటు పడిపోద్దని. కనుక ఈ ఆహార నిల్వల విషయంలో మరి రైతు పెట్టుబడి పెట్టి పండించినటువంటి ఆ పంటకు తగిన మూల్యం, కష్టానికి ఫలితం ఈరోజు రైతుకు ఉండటం లేదు. ఎందుకంటే దళారీలు మధ్య ఉండి లారీలు పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ స్టోరేజీల్లో పెట్టేసుకుంటారు.
వాళ్ళ స్టోరేజ్లో పెట్టుకుంటారు. ఇక్కడ ఎన్నో ఈరోజు రైతు నష్టపోతున్నాడు మన దేశంలో అంటే దళారీల వలన, పెట్టుబడిదారుల వలన రైతు నష్టపోతున్నాడు. పారేయటం అనేది మహాపాపం. బైబిల్ దాన్ని అంగీకరించదు. పండిన పంటను నేలలో పారేయటం అనేది, పండించిన నేల, కురిపించిన వర్షం, మంచు, ఇవన్నీ కూడా వేస్ట్ చేశావు. దేవుని కష్టాన్ని వేరు చేశావు, రైతు కష్టాన్ని వేరు చేశావు. కనుక దేవుడు ఒప్పుకోడు. ఎంత ఆహారం పండినా దాన్ని నిల్వ చేసుకోవాలి. రేట్ల కోసమని పారేయటాలు అనేది జరగకూడదు. అమెరికా కానీ, కెనడా కానీ, కొన్ని దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో, విస్తారమైన గోధుమ పంట పండుతుంది వాళ్ళకి. ఎందుకే కోల్డ్ కంట్రీస్. ఆ విస్తారమైన పంటలను వాళ్ళు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ తీసుకొచ్చే షిప్లు కానివ్వండి, 2 లక్షల టన్నులు వాడలు కూడా ఉన్నాయి. నేను మానేసేటప్పటికి 2 లక్షల టన్నులు లోడ్ తీసుకొచ్చే పెద్ద పెద్ద షిప్పులు అవి. అవి దాని ఖర్చు ఆ దేశం నుంచి దేశానికి వచ్చి ఈ దేశంలో వాటిని ఇక్కడ దించేసి మళ్ళీ వెళ్ళటానికి ఆ ట్రాన్స్పోర్ట్ బై షిప్ సముద్ర మార్గాన రావడానికి ఆ రేటుకి మన దేశం కొనుక్కోగలిగి ఉండాలి. అలాని పంట పండించే అమెరికా, ఈ కోల్డ్ కంట్రీస్, వెస్టర్న్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఆ పంటను మనకి తక్కువకి ఇవ్వరు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకే అమ్మాలి. ఆ ధర రాకపోగానే విస్తారంగా పండిన పంటను వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రాల్లో, షిప్పుల్లో తీసుకెళ్ళి సముద్రాల్లో పంపేస్తారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. అర్థమైందనుకుంటాను మీకు. అయ్యో మనకు మిగిలింది చాలులే, మనకు లాభం లేకపోయినా పర్లేదు, మీరు షిప్పులు పెట్టుకొని మీరు మెటీరియల్ తీసుకెళ్ళిపోండి, అక్కడ పేద ప్రజలకు ఎవరు మీ దేశానికి సహాయం చేస్తున్నామే అనే వాళ్ళు ఎవరు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లోనూ అన్ని దేశాల వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తుంటారు. ఈరోజు ప్రపంచం అంతా చైనా మీద అది ఆనుకొని ఉండిపోయింది. వీళ్ళు 20,000 పెట్టే తయారు చేసే వస్తువు కూడా 5,000కే తయారు చేసేస్తున్నాడు. కనుక దేశాలన్నీ కూడా భవిష్యత్తు ప్రణాళికలు ఆలోచించుకోకుండా చైనా మీద ఆధారపడ్డా ఈరోజు చాలా దెబ్బతిన్నాయి ప్రపంచ దేశాలన్నీ చైనాను ఆనుకోవడం వల్ల. వాళ్ళు మార్కెట్లో వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ రేట్లకి ప్రజల్ని ఆలోచింపజేసి ప్రజలకు ఇవ్వాలి అని మోసపూరితమైనటువంటి దగాకోరు వ్యాపారాన్ని చైనా చేస్తుంది. మిగతా దేశాల్లో ఆ రేటుకి వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇంగ్లాండ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. ఎందుకంటే మనకిక్కడ ₹1 అమెరికాలో $1 అంటే అమెరికాకి అది రూపాయి అని అర్థం. మన ఇండియన్ రూపాయి కాదు, అమెరికా రూపాయిని డాలర్ అంటారు. $1కి ఇండియన్ మనీ ఎంతో తెలుసా? 70 రూపాయలు సుమారు. అమెరికాలో ₹1కి అది ఇండియా వచ్చేసరికి 70 రూపాయలు అవుతుంది మన ఇండియా రూపాయలు. కనుక ఇంచుమించు ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో ఇంచుమించు ఎక్కువ మెజారిటీ కంట్రీస్లో వాళ్ళంతా బాగా డబ్బున్న వాళ్ళు, ఎక్కువ ఖర్చులు వాళ్ళకి, ఎక్కువ జీతాలు వాళ్ళకి. ఇండియాలో చూడండి, ఒకప్పుడు ఇంచుమించు 1980, 1978, 79, 80లో
కువైట్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళేవారు. అది కువైట్ని డెవలప్ చేయడానికి ఆ రోజుల్లో వాళ్ళు ఇండియా నుంచి కూడా మన పని వాళ్ళని తీసుకుని వెళ్ళేవారు. ఆ రోజు వాళ్ళ జీతాలు 50,000 వరకు ఉండేది. అంటే 50,000 ఇచ్చారంటే ఈరోజు అది దగ్గర దగ్గర 2 లక్షల రూపాయలు అని అర్థం. కనుక ఎక్కువ మంది కువైట్ దేశానికి వెళ్ళిపోయారు. అలాగే ఎమిరేట్స్ ఉంది, అదొక ధరం. అది ఇంచుమించు 17, 18, 20 రూపాయల వరకు ఉంటుంది. మరి ఇండియాకు ఆ ధరం అనేది మనం తెచ్చుకుంటే ఇండియాలో 20 రూపాయలు. అది 20 రూపాయలు దానికి ₹1 ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. కనుక ప్రియులారా, కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఆ కంట్రీ దానికి ఉన్న గొప్పతనం మీద ప్రతి వస్తువు అక్కడ ఖరీదైనవిగానే ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో వ్యాపారం అనేది మాయ. ఈ మాయలో ఈ పోటీని తట్టుకొని నిలబడగలిగిన అగ్రరాజ్య స్థానంలో ఈరోజు వచ్చింది చైనా. అంటే ఆ మోసంలోనే. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే యోసేపు నిజంగా 30 ఇయర్స్కే, ఆయన వయసు 30 ఏళ్ళకే 7 సంవత్సరాల విస్తారమైన పంటను ముందు భద్రపరిచే గదులు కట్టాలి. గదులు అంటే చిన్న చిన్న గదులు కాదు, గోడౌన్స్. సుమారు 1000 బస్తాలు పేర్చబడితే అందులో తడి కానీ గాలి కానీ ఏది లోపలికి వెళ్ళకూడదు, భద్రపరచాలి. కనుక ఈజిప్ట్ దేశం అంతా తిరగాలి. అంతేగాని సరదాగా తిరుగుతున్నాడు ఈజిప్ట్ దేశం అనుకోకండి. ఫరో రాజు, నువ్వు వెళ్ళు, ఈజిప్ట్ మన దేశంలో ఖాళీ స్థలాలు, పంట భూములు, పండే పంట సంవత్సరానికి ఎంత పంట పండుతుందో మనకి, అలా 7 సంవత్సరాల పంటను 7 సంవత్సరాలు దాయాలి. పురుగు పడుతుంది. మనం ఎందుకండి ఎక్కువ బస్తాలు బియ్యం నేను రప్పించేసుకున్నా, పురుగు పడుతుంది. అది ఎక్కువ కారం కొనేసుకున్నా పురుగు పడుతుంటుంది. అది పురుగు పడుతుందండి. ఎక్కువ నిల్వ ఉండటం వల్ల పురుగు పుడుతుంటుంది. గోధుమలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, మిరప కానివ్వండి, పప్పులు కానివ్వండి, మనం తినే ఆహార పదార్థాలు పురుగు పడుతుంది. పురుగు పట్టకుండా ఉండాలి అంటే దానికి మందులు కొట్టాలి. పురుగులు పట్టని, పురుగు చనిపోవాలి. ఆ బియ్యం బస్తాల దగ్గరికి, ఆ గోధుమల బస్తాల దగ్గరికి, వాటి దగ్గరికి వెళ్ళగానే పురుగు చచ్చిపోవాలి. దోమలకు ఎలాగైతే మందు కొడతామో మన ఆహార పదార్థాలు కుళ్ళిపోకుండా, పురుగు పట్టకుండా ఉండాలి అంటే, ఇప్పుడు చదందు చూసారండి, అది బయటకు అసలు మనకు అన్ని కిటికీలు బాగున్నట్టు ఉంటాయి, కానీ ఆ లోపల అంతా తినేస్తాయి. చెదపురుగులు అవి తినేసేయడమే. కనుక దానికి మందులు కొట్టాలి. మనం ఏదో మనకు బాగా ఉంది కదా అని కనబడి రంగు వేసిస్తే బ్రష్ నొక్కితే బ్రష్ లోపలికి వెళ్ళిపోద్ది. అంత భయంకరంగా చెదబడుతుంటుంది. కనుక వీటిని నిల్వ చేయాలి, మనం భద్రపరచాలి. బాగా మనం భద్ర చేసి పెట్టాలి. భద్రం చేయాలంటే కొత్త గోదాములు నిర్మించాలి. దాన్ని ఎలా నిర్మించాలి, ఎక్కడెక్కడ నిర్మించాలి, దేశం అంతా. మన ఉల్లిపాయ కూడా ఢిల్లీ నుంచి రావాలంటే ఎలా వస్తుంది? కనుక మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఉన్న జిల్లాలన్నింటిలోనూ కూడా ఈ ఆహార పదార్థాలు నిల్వ అనేది పంపిణీ చేయాలి. జాగ్రత్తగా దాచిపెట్టి ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు దగ్గరగా ఉంచాలి కదా అవన్నీ. ఇది చాలా పెద్ద బాధ్యతతో కూడిన వ్యవహారం యోసేపుకి, నాకు తెలుసు అది. కనుక ఈ ఆహార పదార్థాలను మనం భద్రపరచాలి. ఈజిప్ట్ దేశంలో ఎక్కడెక్కడ భద్రపరచాలి, పంట ఎక్కడ పండుతుంది, భద్రపరచడం ఎక్కడ జరుగుతుంది, అది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. వీటి గురించి యోసేపు ఈజిప్ట్ దేశం అంతా తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, అదే చెప్పాడు మనకి 46వ వచనంలో. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించి అప్పటికైన వయసు 30 సంవత్సరముల వాడై ఉన్నాడు. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను.
అలా సంచారం చేసి వచ్చిన తర్వాత 47వ వచనం, సమృద్ధిగా పంట పండిన సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. భూమి నేలలో జీవం దేవుడిచ్చాడు యోసేపు కోసం, ఇశ్రాయేలుని కాపాడడానికి. మర్చిపోకండి, ఈ ఈ ఒక పూలదండలో ఉన్న ఆ దారాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. పూలు ఎంతో అందంగా దగ్గరగా దారాన్ని కనబడనివ్వకుండా మనకు కనిపిస్తుంది. ఎంతో సువాసన భరితంగా ఉంటుంది ఆ పూల మాల, కానీ లోపల ఉన్న థ్రెడ్, ఆ దారం అనేది కనబడదు. పువ్వులన్నిటినీ పట్టి ఉంచింది అదే. యోసేపు దేవుని సంకల్పంలో ఉన్నవాడు. అది మీకు మొదటి నుంచి చెప్తున్నాను. ఈజిప్టీయులు ఇశ్రాయేలీలు కుటుంబం, యాకోబు కుటుంబం ఆకలి చావులు చావకుండా ఈజిప్ట్ దేశానికి వచ్చి బ్రతకాలని ఈ యోసేపు అడుగు పెట్టిన తర్వాత ఈజిప్ట్ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కుమారులు, దేవుని పిల్లలు ఎవరైనా అడుగు పెడితే అది తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దేవుని ఇష్టాన్ని జరిగించేవాళ్ళు. అందుకే అన్నిటికంటే జీవవాక్యాన్ని బోధించడానికి వచ్చిన దైవజనుడు అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది, ఆ పట్టణం ఆశీర్వదింపబడుతుంది, ఆ రాష్ట్రం ఆశీర్వదింపబడుతుంది, ఆ దేశం ఆశీర్వదింపబడుతుంది. ఎలా అయితే ఆశీర్వాదాలు ఇస్తానన్నాడో దేవుడు, ఈ మనుష్యులు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మాటలు వినకుండా దేవునికి భిన్నంగా ప్రవర్తించి దేవుణ్ణి దుర్భాషలాడుతూ ప్రవర్తించే వాళ్ళకి ఈ దైవజనుల పాద ధూళి ఆ ఇంటి మీద కానివ్వండి, ఆ పల్లెలో కానివ్వండి, ఆ పట్టణంలో కానివ్వండి, ఆ రాష్ట్రంలో కానివ్వండి, ఆ దేశంలో కానివ్వండి, ప్రపంచం మీద మీ పాద ధూళి దులిపేయండి, నేను ప్రపంచాన్ని ఏం చేస్తానో మీరే చూదురుగా అని అంటాడు బైబిల్లో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఎవడైనా మిమ్మును చేర్చుకోకుండా మీ మాటలు వినకుండా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచి వెళ్ళిపోయే ముందు మీ పాద ధూళి దులిపివేయండి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణాల గతే ఓర్వతగినది. అగ్ని గంధకాలు కురిస్తే సొదొమ గొమొర్రా సర్వనాశనం అయిపోయింది. అదైనా పర్వాలేదు, కానీ మిమ్మల్ని చేర్చుకోకుండా మీ మాటలు వినకుండా మీరు ఎవరైనా త్రోసిపుచ్చారనుకోండి, దేవుడు వాళ్ళని ఓర్వలేని బాధలు ఇస్తానంటున్నాడు ఆ దేశానికి. ఓర్వలేని బాధలు, సొదొమ గొమొర్రాలో బాధ కంటే భయంకరమైన బాధ ఆ దేవుడు వాళ్ళకి ఇస్తానన్నాడు. ఈ మధ్యకాలంలో నా జీవితంలో చూసింది, వాక్యం చెప్పటానికి పాపం చాలామంది పిల్లలు బైబిల్ పట్టుకొని పాటలు పాడుకొని రోడ్డు అంటూ వెళ్ళినా సరే వాళ్ళని అల్లరి పెట్టటాలు, వాళ్ళని అడ్డుకోవటాలు, వాళ్ళ మీద పేడ నీళ్లు జల్లటాలు, వాళ్ళని బూతులు ఆడటాలు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కరోనా ముందు కాలంలో జరిగినటువంటి సందర్భాలు, ఇంకా ముందుకు వెళ్ళిపోతే 2-3 ఏళ్ళ ముందుకెళ్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చర్చిలు కూలదోయడాలు, క్రైస్తవులు కొట్టటాలు, చంపటాలు మత ఛందస్సువాదులు పనిగా పెట్టుకున్నారు. ప్రియులారా, ఈరోజు భారతదేశం కరోనాలో అగ్రస్థానానికి పరుగులు తీస్తుంది. వాళ్ళకి అది తెలీదు. ఎందుకు మా దేశానికి ఇలా జరుగుతుంది? ఒక పక్క మిడతలు,
ఒక పక్క భయంకరమైన తుఫానులు, ఒక పక్క ప్రకంపనలు, భూకంపాలు, ఒక పక్క ఎండల తీవ్రత. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో భారతీయులకు అవసరం లేదు, అమెరికన్స్కి అవసరం లేదు. ప్రపంచ దేశాల్లో మనిషి అన్నవాడు ఆలోచించడం లేదు వీటి గురించి. జరుగుతాయి, మేము ఏదొక రకంగా బతకాలి. చూసారా ఎలాగైపోయిందో. అసలు దేవునిని గూర్చి తెలుసుకోవాలి. దేవుడనే ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని అందరినీ అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఆయన మనం చేసిన తప్పిదాలకు తగిన శిక్ష విధించకుండా ఆయన ఊరుకోడు అనే దేవుని భయం అనేది ఎవ్వరికీ లేదు. ఎందుకంటే దేవుడు కూడా ఎంతో కొంత ఇచ్చేస్తే ఊరుకుంటాడు అనే పరిస్థితిలోకి వచ్చేసిందా ఈ నరజాతి అనేది అప్పుడప్పుడు నేను ఆలోచిస్తుంటాను. ఏమండి, ఒక లంచం తీసుకునేవాడైనా, పార్టీ ఫండ్ కోట్లు తీసుకున్న, వ్యాపారంలో కోట్లు మోసగించిన, అమాయక ప్రజలను మోసగించిన, మాకేం కాదు, దేవుడు కూడా ఎంతో కొంత పడేయచ్చు అనుకుంటున్నారా ఈ మనుషులు? నాకు అలాగ అనిపిస్తుంటుందండి. వీళ్ళు చేసిన పాపాల కోసం వీళ్ళకి భయం లేదు. దేవుని పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి అవిధేయత కానీ, తప్పుడు మాటలు కానీ, తప్పుడు పనులు కానీ, అవి కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో కష్టం వచ్చింది, అనుభవిస్తాం. కష్టం ఎప్పుడు ఉంటుందా? కొంతకాలం ఉంటుంది, పోతుంది. కనుక ప్రపంచ చరిత్రలో ఈరోజు కరోనా అనేది మానవాళి సంహారం అనేది భయంకరంగా జరిగిపోతుంది. రాని దేశాలు ముందు అగ్రస్థానంకి వస్తున్నాయి. మొట్టమొదట లేక ఆలస్యంగా వచ్చి ఎంతో జాగ్రత్తగా ఉన్న దేశాలన్నీ ఈరోజు అగ్రరాజ్యాన్ని మించి పైకెళ్ళిపోతున్నాయి. డెత్స్లో, చావుల్లో, రోగాల బారిన పడిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. 3వ స్థానానికి వచ్చేసింది అప్పుడే ఇండియా. ఇవి ఎందుకు జరుగుతున్నాయని ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఆలోచించరు. గురియా వచ్చిందండి, ఎబోలా వచ్చింది, వచ్చిందిలండి. అవి మన దేశానికి రాలేదు. స్వైన్ ఫ్లూ వచ్చిందండి, డెంగ్యూ వచ్చిందండి, వస్తాయండి, పోతుంటాయి. కర్ఫ్యూ వచ్చిందండి, దానికి కూడా అదే టైటిల్ సెలెక్ట్ చేశారు. వస్తాయండి, పోతాయండి, సహజీవనం చేయటమే మనం దాంతో. సహజీవనానికి చావుకి వెళ్ళిపోతున్నాం కదా. ఒక మగవాడు ఆడదానితో సహజీవనం చేసినప్పుడు చావడు, వాడు ఒంట్లో ఉన్న మతాన్ని దించుకుంటాడు. కానీ మృత్యువుతో సహజీవనం ఏంటి అంటే మనిషిని భయంలో నుంచి తీసుకొచ్చేస్తున్నాడు. వారికి తప్పదు, మనం కలిసి మనం బ్రతకాలి అని. మందులు చేతగాక, చేసిన ఘోరాలు జ్ఞాపకం చేసుకోక, ఆ తప్పులు అని దేవుని ముందు మోకారిల్లక, క్షమాభిక్ష ప్రసాదించమని కన్నతండ్రిని దేవుణ్ణి అడగక్క, నువ్వెన్నిస్తావో ఇయ్యో, మేము సహజీవనం చేస్తాం, తిన్నన్నాళ్ళు తింటాం, బ్రతుకు లేకపోతే చేస్తాం, పోతాం. చూసారు ఎలా డెసిషన్కి వచ్చేసారు వీళ్ళు. దేవుని పిల్లలారా, ఈ మానవులు అనేది, మానవ జాతి అనేది అంతానికి తొలి మెట్లు పడ్డాయి. ఇంకా నాశనం అనేది తప్పదు. రిస్కీ లైఫ్. ప్రసన్నబాబు గారు పాఠాలు చెప్తున్నప్పుడు అసలు అంతరిక్షంలోకి వెళ్ళటం మనిషికి శ్రేయస్కరం కాదు. తుఫాన్లోకి బోటేసుకొని వెళ్తే మహాసముద్రంలో చస్తావు, నో సెక్యూరిటీ, భూమి మీదే. కానీ అంతరిక్షంలోకి వెళ్తే నో సెక్యూరిటీ, రిస్క్. అది రిస్క్ అని ఎవరికి తెలుసు? ఆ రిస్క్ను నియంత్రించి, రిస్క్ను బేస్ చేసుకొని మనం దానికి పైన మరొక అడుగు వేద్దాం అనుకొని సెల్ఫ్ రిస్క్ తీసుకొని వెళ్ళిపోతున్నారు.
ఏమండి, భూమి మీద ఆకర్షణలో ఎగిరే విమానం కూలిపోతేనే ఒక్కడు మిగలడు. అది అందరికీ తెలుసు, నావిగేషన్ వాళ్ళకి అందరికీ తెలుసండి. కానీ ఎందుకు ఎక్కేస్తున్నారు విమానం? ఎవరిని నమ్మెక్కిస్తున్నావు నువ్వు? యంత్రాలను నమ్మెక్కుతున్నావు. ఆ యంత్రాలు మొరాయిస్తాయి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుని కాపుదల, దేవుని రక్షణ వ్యవస్థ నీ వెంట ఉండాలి. ఉండాలి అంటే దేవునికి నువ్వు లోబడాలి. దేవునికి లోబడాలంటే ఉన్నతమైన క్యారెక్టర్ కలిగి ఉండాలి. నువ్వు దేవుని క్యారెక్టర్ నీకు ఉండాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా నువ్వు ఆలోచించాలి. చంద్రుడు చౌడు నేల అయిపోయాడు కనుక విరమించుకున్నాడు ప్రాజెక్టులన్నీ. అంగారకుడు పండేస్తాడేమో, లోపల నీళ్లు ఉన్నాయని ఆశపడుతున్నారు అవాగ్యజీవులు. మీ డాడీగా నేను చెప్తున్నాను, టోటల్ అంగారక గ్రహం అంతా కూడా కొలాప్స్ అయిపోతారు వీళ్ళు. వాళ్ళ ప్రయత్నాలన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఎందుకు కొలాప్స్ అవుతాయో, ఎలా కొలాప్స్ అవుతాయి అనేది ప్రసన్న బాబు ఎపిసోడ్స్లో మీకు చెప్తాడు. ఈరోజు మనం వాడితో చెప్తే వాడు వింటాడా? విండు. అనకూడదు కానీ 2 నెలలు 3 నెలలు ఇంట్లో లాక్డౌన్ అయితేనే ఇళ్లల్లో ఉండలేని, ఊరి మీద తిరిగి అలవాటు పడిన ప్రజలు బాగా వినాలి. ఇది 2 నెలలు 3 నెలలు లాక్డౌన్లోనే ఇంటిలో ఉండడానికి, గది దాటి బయటకు రావద్దని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ఉండలేక చావైనా రేవైనా పర్వాలేదని బయటకు వచ్చి తిరుగుతున్నారు జనం విపరీతంగా. 6 నుంచి 8 నెలలు నువ్వు ఈ ప్రయాణంలో ఉండగలవా? అది ఇంటికంటే ఘోరంగా ఉంటుంది. నువ్వున్న ఇల్లు కంటే నువ్వు వెళ్ళే ఆ ఫ్లైట్, అంగారకుడి దగ్గరికి వెళ్ళే ఆ స్పేస్ షటిల్, అందులో నువ్వు ఫస్ట్ క్లాస్లో కూర్చున్నట్టు ఉంటుంది తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టుగా గెంతడానికి, పరుగులు తీయటానికి కాదు. 8 మాసాలు ఉండగలవా బిడ్డ? ఇకపోతే 8 మాసాలు నీకు డేంజరస్ సిచ్యుయేషను. ఏ క్షణానికి ఏమి సంభవిస్తుందో. ఒక మట్టి రోడ్డు మీద లారీ వెళ్ళిపోతే ఆ దుమ్ము లేచి వెనకాతలున్న కారు కానీ మోటార్ సైకిల్ కానీ కదలలేదు. కొన్ని రోడ్లు బద్దలైపోయి రాళ్ళు బయటకు వచ్చేసి తగిలేస్తుంటాయి. అవి టైర్లకు తగులుతాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అంతరిక్షంలో ఉన్న ధూళి, వేస్ట్ మెటీరియల్, ఈ వేగానికి వేలు వేగంతో వెళుతున్న నీ అంతరిక్ష నౌకకి ఒక చిన్న నట్టు తగిలితే చాలు, మీరందరూ కొలాప్స్ అయిపోతారు. చిన్న నట్టు. నక్షత్రాలు పేలిపోతాయి. ప్రకృతిలో ఎన్నెన్నో జరుగుతున్నాయి విస్ఫోటనాలు. అవన్నీ ముక్కలు అవే ఆస్ట్రాయిడ్స్ అంటున్నారు. అందులో చిన్న సైజు నుంచి మన దగ్గర ఉన్న పెద్ద కొండల వరకు ఉన్నాయి. ఏది తగిలినా వేస్ట్ లేదని అక్కడ నీకు ప్రభుత్వం రోడ్లే లేదు నీకు అక్కడ. వీటన్నిటినీ చూసుకుంటూ వెళ్ళరు. ఇంత వేగంతో వెళ్తున్నారంటే ఏ మొక్క వస్తుందో ఏం తగులుతుందో వీళ్ళకి అనవసరం. టోటల్ ఫెయిల్యూర్ అయిపోతాడు వాడు. ఎవడు? స్టీఫెన్ హాకిన్స్ తమ్ముడు. ఆడు కదా ఇప్పుడు మొదలెట్టాడు. చచ్చిపోతే ఆ దరిద్రుడు ఏం చెప్పాడు? మీరు భూమి ఉండదు 100 సంవత్సరాల తర్వాత, మీరు ఎక్కడో దగ్గర దారి ఎత్తుక్కున్నారు. కానీ ఇప్పుడు దారి ఎత్తుకుతున్నారు. వద్దండి. భవిష్యత్తు తెలియనివాడు మూర్ఖుడు, అవివేకి, అజ్ఞాని, అహంకారి. నీకేం పోయే కాలంరా? గాలి, నీరు, మానవ జీవితానికి అవసరమైన వాటన్నిటినీ తండ్రి ఈ విశ్వంలో భద్రంగా కనబడని చోటున దాచిపెడితే నువ్వు అందులోంచి బయటకు వచ్చి నా మీద పడిపో అని చెప్తావు ఆ ప్రకృతితో. భవిష్యత్తు ప్రణాళిక.
యోసేపు భవిష్యత్తు ప్రణాళిక అది. ఆ తరాల్లో మరి ఆకలి చావులు రాకుండా ఈజిప్టులో ఉన్న వాళ్ళంతా బ్రతికి బట్ట కట్టాలి అంటే, బాగా పంటలను పండించి అడుగుపెట్టిన యోసేపును బట్టి ఈజిప్టు దేశాన్ని దేవుడు ప్రేమించాడు. దేశమంతా తిరిగాడు, సంచారం చేస్తున్నాడు యోసేపు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పంలో దవ్వే ప్రపంచానికి కనబడని ఆ దారి, ఆ తాడు, పూలలో ఉన్న తాడు కనిపించదు, పువ్వులే కనబడతాయి, సువాసనే మన ముక్కుకు తగులుతుంటుంది. అలాగే దేవుని అనంత సంకల్పం ప్రపంచ క్రైస్తవులకు తెలీదు. సంకల్పం అంటేనే తెలియదు వాళ్ళకి, ఈ మత శాఖల వాళ్ళకి. ఎందుకంటే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నా పిల్లలు విఘ్నులు కావాలి, ప్రపంచానికి దిక్కు. బైబిల్ ఓపెన్ సిటీ 2-3 తరాల తర్వాత, నా పిల్లలు 2-3 తరాల తర్వాత ప్రపంచంలో ఎవడైనా బైబిల్ ఓపెన్ సిటీ సీటు కోసం క్యూలో నిలబడాలి. ఎందుకంటే సకల శాస్త్రాలను మించిన మహాపాండిత్యం చెప్పబడుతుంది బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో. ఎందరు ఆడిపోసుకున్నా అండి, ఎందరు ఆఫనాలజీ పీపుల్ నోటుకొచ్చినా మాట్లాడినా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చే ఏకైక ఒక చక్కటి ఆపర్చునిటీ భారతదేశంలో దేవుడు మనకిచ్చాడు. బైబిల్ని బైబిల్గా చదువుతున్నారా? 760 కోట్ల మంది మనస్సులను ముక్కలు చేసే మహాజ్ఞానాన్ని ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. నేను ప్రారంభ కాలంలో మొదలుపెట్టేటప్పుడు శాస్త్రం గురించి, సైన్స్ మాట్లాడేటప్పుడు, ఇదేంటండి బాబు ఈయన బైబిల్ చెప్పకుండా సైన్స్ చెప్తాడేంటి? చూసారా? అంటే అర్థం కాని అమాయక జాతం. చూసారా? కొండ జాతోళ్ళు అంటావు చూసా, కొండల్లోకి వెళ్ళగానే వాళ్ళకి ఏముండవు, గోచి ఉంటుంది అంతే. అలా ప్రవర్తించారండి 50 years బ్యాక్. ఈ అసలు దేవుని యొక్క మహాజ్ఞానం, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్నప్పుడు ప్రతి నాస్తికుడు పైకి లేచిపోయాడు, ప్రతి హేతువాది పైకి లేచిపోయాడు, ప్రతి పాస్టర్ పైకి లేచిపోయాడు. ఈయనకి దెయ్యం పట్టిందండి అన్నాడు. సాంకేతిక పరిజ్ఞానం, మానవుడు తన పిచ్చి జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్న కాలంలో దేవుని మహాజ్ఞానం దాన్ని అణుస్తూ ఉండాలి. అదే ఇప్పుడు ప్రసన్నబాబు చేపట్టిన మంచి కార్యం. సైన్స్ 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 సైన్స్. కరోనా ఒకటే పుట్టింది, కొన్ని వందల అవతారాలు ఎత్తింది. హైందవుల వాళ్ళ అభిమానం, వాళ్ళ మనోభావాల్లో దేవుడు దశావతారాలు ఎత్తాడు అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇదేంటండి బాబు ఈ రోగం? 100. మన దేశానికి ఒక రకం, మన రాష్ట్రానికి ఒక రకం, జిల్లా రకాలు అయిపోతాయి, పల్లెల రకాలు అయిపోతాయి. ఇక ఎవడండి కనిపెడతాడు మందు? కనుక ఈ మందుల మీద ఆశ పెట్టుకోకుండా నా పిల్లలందరూ కూడా మీకున్న తక్కువ డబ్బుతోనే అన్ని రకాలైనటువంటి చౌకగా దొరికే ప్రతి పండు తినండి. అది రేగుపండ, జాంపండ, నేరేడు పండ. ఇవే కరోనాని ఆపగలిగే లక్షణాలున్నవి. ఎందుకంటే ప్రకృతిలో నుంచి పుట్టింది ఏదైనా సరే ప్రకృతి ఆపాలి. దిస్ ఈజ్ ద టాప్ సీక్రెట్. ఎవడికి దోచింది వాడు పిచ్చి మాటలు, తాగుబోతుడు మాట్లాడతారు. అడ్వైస్ చెప్పరంటే ఆడు చెట్టుకు కూర్చుంటాడు. ఆడు భూమి మీద వాయువులు కలుసుకుంటాయి.
వాయువులు కలుసుకున్న సుడిగుండంగా మారుతుంది, తుఫానుగా మారిపోతుంది. అది తీర ప్రాంతానికి చేరుతుంది. అది మరి అలాంటి ఆ వేగాన్ని ఆపాలంటే దానికి బ్రేకులు ఎవరేయాలి? ప్రకృతిలో ఉన్న కొండలు. అంత వేగాన్ని ఆపాలంటే, ఆ గాలి వేగాన్ని ఆపాలంటే 180 కిలోమీటర్ల వేగంతో వస్తున్నా వాటిని ఆపాలి, ఆ తుఫాన్లు ఆపాలంటే ఈ కొండలే ఆపుతాయి. ప్రకృతిని నియంత్రిస్తుంది, ప్రకృతి ఎదుర్కొంటుంది. కనుక కరోనాతో బాధపడే నా పిల్లలందరి కోసం చెప్తున్నాను. ఇది లోకం గురించి నేను చెప్పడం లేదు, వాళ్ళు చెప్పినా వినరు. మీకు దొరికిన అల్లర చిల్లర చెత్త మీకు ఎటువై చిరుతిళ్ళు కొన్ని చెప్పండి. కురుకురే, గొరగొర, బరబర, ఇవి తింటే మీకు పోవు. ప్రతి పండు ప్రకృతిలో పుట్టింది. అది నేరేడు పండ, అది జామ పండ, అది రేగు పండ, బొప్పాయ, మీకు చవకగా దొరికేవి. ఏ పళ్ళు చవకగా దొరికితే 4 పైసలుంటే ఆ పళ్ళు కొనుక్కొని మీరు తినండి. చికెన్ రోస్ట్ తింటాను, చికెన్ జాయింట్ తింటాను, నీ జాయింట్లన్నీ ఊడిపోతాయి, నీ ప్రాణమే పోద్ది. ఈ కాలం కష్టకాలం, క్రైస్తవులకు శ్రమల కాలం. మనం బ్రతకాలి సమాజం కోసం. సమాజంలో వాళ్ళు బతికితే ఏంటి, బ్రతకపోతే ఏంటి? వాళ్ళు దేవునికి పనికిరారు, సమాజానికి పనికిరారు, ఎదురుగా కనిపిస్తున్న మనిషికి పనికిరారు. వీళ్ళు సృష్టించిన దేవునికి పనికిరారు. వాళ్ళు చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. వాళ్ళ గురించి మన ఆలోచన వద్దు. మీరు బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి. ఎందుకంటే ఈ జ్ఞానం నా తరవ నుండి యేసు వచ్చినంత వరకు ప్రపంచం మీద అధిష్టానమై కూర్చోవాలది. ప్రపంచ జ్ఞాన సింహాసనం మీద దేవుని వాక్యం కూర్చోవాలి. నా పిల్లలు ఉండాలి అక్కడ. ఒక యోసేపు ఒక అగ్రికల్చరలిస్ట్గా దేవుడు ఇచ్చిన ఆ కలల భావానికి చెప్పిన అర్థాన్ని బట్టి 7 సంవత్సరాల కాలం ఆ పంటను భద్రపరచాలి. మరో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది కనుక ఈ 7 సంవత్సరాలు భద్రపరచబడిన ఆహారం కుళ్ళిపోకూడదు, పురుగు పట్టకూడదు, లేమి ఉండకూడదు. ఫరో అనుమతి ఇచ్చాడు, నాయన దేశ సంచారం చేసిరా, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయన్నీ అమ్మేసుకుందాం అనుకున్నది. ఈ మధ్య గవర్నమెంట్ ఎలా తయారైంది చూడండి. గతంలో పాలించిన పాలకులు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు అందరూ కూడా బాగా ఎక్కడ పడితే అక్కడ పావలాకి బేడకి ఇచ్చేసారండి ఎకరాల స్థలాలు. భీమిలిలో ఈ సముద్ర పొడ్డు నుండి భీమిలికి వెళ్ళినంత వరకు కుడి చేతి పక్క సముద్రం, బంగాళాఖాతం ఎడమ చేతి పక్క చక్కటి గుట్టల మీద పచ్చని మైదానాలతో ఉన్న నేల అదంతా నొక్కేశారండి. కొండలు కొనేశారండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కొండలు జగన్ సీఎం అయిన తర్వాత డబ్బు లేదు ఖజానాలో. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, గవర్నమెంట్ స్థలాలు, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అమ్మేద్దాం అన్నాడు. మంచి రేటు వస్తుంది, ప్రజల కొరకు ఉపయోగిద్దామని. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. నిజంగా అమ్మేసి ప్రజల కొరకు పంచిన అయినా మంచిదే. కనుక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రతి నాయకుడు తన ఆస్తులు పెంచుకున్నాడే తప్ప తన బ్రతుకును ప్రజలతో పంచుకోలేదు. ఇప్పటికీ వాళ్ళ ఆదర్శమూర్తులు, స్వాతంత్ర సమరయోధులు ప్రజల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం అమల్లోకి రానివ్వలేదు. కుటిల రాజకీయాలు, స్వార్థపరులైన నేతలు. కానీ యోసేపు ఎప్పుడైతే అధికారానికి వచ్చాడో, ఈజిప్ట్ దేశం అంతటిని బ్రతికించాలి, నా కుటుంబాన్ని ఇక్కడికి రప్పించి నేను కాపాడుకోవాలి,
దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి అని ప్రథమంగా ఆలోచించాడు కనుక దేవుడు అతని తోడై ఉండి ఫరోకి కలలిచ్చి కల భావాన్ని యోసేపుతో చెప్పించి పంటలు పండించండి, వాటిని భద్రపరచండి, 7 సంవత్సరాల కరువు కాలం ఏ లోటు లేకుండా హ్యాపీగా బ్రతకండి. దేవుడిచ్చిన ఆలోచనలండి యోసేపుకి అవి. దేవుడిచ్చిన ఆలోచనలు. 47వ వచనంలో సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. భూమి బహు విరివిగా పండాలి అంటే దేవుడు చేయాలి. నేలను పండించేవాడు, ప్రకృతిని నిర్మించిన వాడు, ప్రకృతికి ఏం కావాలో ఆయనకే తెలుసు. విస్తారంగా పండించాడండి నేలని. అదేమో ఎరువులు వేసే కాలం కాదు. నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, యూరియా అవేమి లేవండి ఆ రోజుల్లో. దేవుడు సారాన్ని నేలకిచ్చాడు పుట్టినప్పుడే. ఈ సారాన్ని దేవుడు శుభ్రపరుస్తున్నాడు. ప్రకృతిని డిస్టర్బెన్స్ లేకుండా, న్యూసెన్స్ లేకుండా, చెత్తా చెదారం లేకుండా శుభ్రపరుస్తున్నాడు దేవుడు ప్రకృతిని. ప్రకృతిని అంతా ఏ మున్సిపాలిటీ చేయగలదండి? భూమి సరిగ్గా, మన వీధులను సరిగ్గా శుభ్రం చేయట్లేదు. అలాగ ప్రకృతిని, విశ్వాంతరాళాలను శుభ్రపరుస్తూ నిమ్మళంగా విస్తారమైన ఒక సెకనుకి లక్షల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న ఈ అంతరిక్షంలోని నక్షత్రాల దగ్గర నుంచి భూమి వరకు ఈ సిస్టమ్ అంతా పనిచేస్తుందంటే ఒక భద్రత, ఒక కాపుదల, ఒక శ్రద్ధ ఉండాలి. తలుపు కిర్రు మంటదంటుంది. అప్పుడు ఏమంటాం మనం? ఒక ఆయిల్ చుక్క అయినైనా ఆ మడత బందుకీలో గడియల్లో ఒక ఆయిల్ చుక్క అయినైనా అంటాం. అప్పుడు చక్కగా సున్నితంగా వెళ్ళిపోద్ది. కనుక దేవుడు ప్రకృతిని ఏం చేస్తున్నాడు? శుభ్రపరుస్తున్నాడు. ఎక్కడుంది? 65వ కీర్తన 9వ వచనం. 65వ కీర్తన 9వ వచనం. నీవు భూమిని దర్శిస్తున్నాడటండి ఆయన. దాన్ని తడుపుతున్నావు. ముందు భూమి గురించి మాట్లాడతాడేంటి? భూమి మీద తన కన్న పిల్లలు ఉన్నారు కనుక. అర్థమైందా? ఏటి విశ్వంలో భూమి కనిపించదు. విశ్వంలో భూమి కనిపించదు. పాలపద్ద నక్షత్ర మండలంలో నుంచి నువ్వు చూస్తే భూమి ఎక్కడుందో తెలీదు. సూర్యుడు కూడా ఒక నక్షత్రంలా కనబడతాడు అంతే. దూరం పెరిగే కొద్దీ ఎరుపు పోయి తెలుపు వచ్చేస్తుంది. నక్షత్రాలన్నీ అలాగే మండుతున్నాయి. ఎంత చక్కని మాట అండి అది. ఏమంటున్నాడు? నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండిపోతుంది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన భూమిని అలా సిద్ధపరిచి తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. వారికి ఆహారాన్ని పెడుతున్నావు. దాని దుక్కులను అంటే నీ పిల్లలని లోటు లేకుండా పెంచటానికి తండ్రి అయిన దేవుడు భూమిని దర్శిస్తున్నాడా? నేనండి, మన ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నీకు రైస్ ఎంత కావాలి, ఏంటి కావాలో రాసిమ్మని అని అడుగుతాను. కూతురు పెట్టినా, కొడుకు పెట్టినా, కొడుకు చెప్పినా ఏంటి కావాలో వాళ్ళని రాసిమ్మను అని చెప్తాను. అప్పుడు అన్నీ రాస్తారు, అన్నీ రప్పిస్తాను. నా పిల్లలు బయటికి వెళ్ళకూడదు, నా పిల్లలు ఆకలి కొనకూడదు, నా పిల్లలు లోటు అంటే తెలియకూడదు. గోల్డ్ స్పూన్స్తో పెరిగి పుట్టామండి అంటారు చూసారు, అలా నా పిల్లలిద్దరిని పెంచానండి. నేను అనుభవించాను కష్టాలు, నా పిల్లలు అనుభవించకూడదు. అదే ప్రేమ అండి, అంతకంటే విపరీతమైన ప్రేమ అండి దేవునికి. భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యం ఏంటి? ఆ సముద్రాలేంటి, ఆ మేఘాల వలయాలేంటి, ఆ మహాపర్వతాలేంటి, ఆ మేఘాలతో ఏటి
వెండితో కప్పిపెట్టినట్టు కప్పిపెడుతున్న భూమండలాన్ని, ఆ జలపాతాలేంటి, ఆ పచ్చని మైదానాలేంటి, ఆ కోట్ల కోట్ల జీవరాశులేంటి, ఆ ఎగిరే పక్షులేంటి, సముద్రంలో నీటిలో ఉన్న చేపలేంటి. కీర్తనల గ్రంథం 104:30. కీర్తనల గ్రంథము 104:30. నీవు నీ ఊపిరి విడువగా, నీ ఊపిరి విడిచిపెట్టగానే అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. వర్షం పడగానే నేను అంటుంటానులేండి మా పిల్లలతో, ఎండలు బాగా మండిపోయి ధూళి బాగా రేగిపోయి ఎక్కడ చెట్టు అంతా పచ్చగా కనబడదండి, ఎర్రమట్టితో నిండిపోయి ఉంటుంది, ధూళితో పట్టేసి ఉంటాయి. మన కిటికీలు ధూళి, మన కట్టలు ధూళి, డస్ట్. అయితే బళ్ళు తిరగటం వల్ల డస్ట్ అండి. వర్షం పడగానే ఒరే దేవుడు చూడరా చక్కగా క్లీన్ చేసేసాడు, మన రోడ్లు క్లీన్ అయిపోయి మన చెట్లు పచ్చగా కనబడుతున్నాయంట. చెట్లకు స్నానం, నేలకు తడి, స్టాక్ అయిన కుళ్ళు కొట్టుకుపోవటం. ఆయన భూమిని నిదానించి సారవంతమైన నేలగా తన పిల్లల కోసం ఎంత ప్రేమ, ఏమండి ఎంత ప్రేమ చూపిస్తున్న దేవుణ్ణి పక్కన పడేసి, ఎంత అవిధేయుడుగా, ఎంత గర్వంగా దేవునికి ఎదురు మాట్లాడి జ్ఞాపకం కూడా ఆయన చేసుకోకుండా ఆయన విడిచిపెడుతున్నావు. ఈ వేదనతో నేను అన్నమాటేనండి, అంగారక గ్రహ ప్రయత్నం సర్వనాశనం అవుతుంది. డేట్ అది నోట్ చేసుకోండి. ఏ రోజన్నానో భవిష్యత్తులో చెప్పాలి మీరు ప్రపంచానికి. భూమిని సారవంతం చేసి భూమి మీద ఉన్న ప్రజల కొరకు ఆలోచించక, భూమి మీద దేశాలకు భయం చెప్పి, మారణాయుధాలను నిర్వీర్యం చేసి, గొడవలు యుద్ధాలనే జోలికి వెళ్లకుండా భూమిని బాగు చేయలేనివాడు, ప్రపంచ దేశాలను బాగు చేయలేనివాడు, వీళ్ళందరిని ఎక్కడికో తీసుకెళ్ళారు. అబ్బా ఏం బిజినెస్ చేసేవరా నువ్వు, ఏమి వ్యాపారం మొదలెట్టావురా. ఈ అమాయకులు ఈ బకరాలన్నింటినీ ఈ శాటిలైట్స్ మీద ఏంటంటారు వాటిని, ఈ స్పేస్ క్రాఫ్ట్ల మీద తీసుకెళ్ళిపోయి అంగారకుడు దించుతావా 8 నెలల తర్వాత. అప్పుడు వాళ్ళు దిగుతారా? అక్కడికి వెళ్తే ఎంతకాలం దాగుంటారో. అదంతా లాక్డౌన్, అది అంగారగ్రహం మీద లాక్డౌను. మీరు బయటికి ఎక్కడ ఎవరు చెయ్యి పట్టుకోరు, పార్కుల్లో చెట్టుకొని చేరబడి ముద్దులెట్టుకోవడం కాదు. ఇక్కడ ఎవరికి ఇచ్చిన కొంపలా లోపల ఉండాలి. అదిగో బయోస్పియర్ 2లో నుంచి మాడిపోయి ఎలా బయటకు వచ్చారు, తొండపిల్లల్లాగా అయిపోయారు వాళ్ళు. మీకు ఆ ఫోటో కూడా చూపించాను. మనిషికి బుర్ర లేదండి, మనమే చెప్పాలి. ఎందుకంటే మనల్ని మహిమపరిచే రోజులు ఇవే. దేవుడు మనలను మహిమపరిచే రోజులు. 1 కొరింథీ 2:7. దేవుడట ఈ సమాజంలో 760 కోట్ల మంది దగ్గర దేవుడు మనల్ని మహిమపరుస్తానని ఒప్పించాడు. ఆయన్ని మహిమపరుస్తున్నాం కనుక మనం తీయమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, చాలా భద్రతగా ఉంచాడు ఎవరికి కనబడకుండా. ఎందుకు? జగదుత్పత్తికి ముందుగానే ఈ జ్ఞానాన్ని దేవుడు మన మహిమ నిమిత్తం మన నోట ప్రపంచం వినాలి, మన నోట ప్రపంచం వినాలి, మన నోట ప్రపంచం వినాలి. ఊరే మీరు ఎర్రోళ్ళరా అన్నారా? అండి లోకం మనల్ని ఎంపిక చేస్తే ఎంపిక చేయకపోతే గాడిది గుడ్డు. వాడు మనకు చేసేది ఏమి లేదు. వాడికి వస్తున్న ప్రమాదాలు, వాడు అడుగు వేస్తున్న అడుగులు మంచివి కాదని ప్రపంచానికి చెబుతున్నాం. ప్రపంచానికి మేము శాస్త్రవేత్తలను కొందుకు ఎడంకాల కింద పడేసాను వాళ్ళందరినీ. ఒరే మీరు పిచ్చెక్కిందిరా, మీకు పిచ్చి. ఒక మహానాయకుడు పుడితే ఫరో అంతటి రాజు లొంగిపోయాడు యోసేపుకి. వాట్ ఏ వండర్ఫుల్ నాయన, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, నా కలల భావం. ఓకే 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 ఈ దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా ప్రజలు నీకు అప్పగిస్తున్నాను. నీ ముందు ఎవరో కాళ్ళు చెయ్యి ఎత్తడానికి వీల్లేదు. పేరుకే నేను రాజుని, పాలన నీది.
యోసేపును మహిమపరిచాడు. ఈజిప్ట్ దేశం అంతా సంచరించడానికి బయలుదేరాడు. ఐగుప్తు దేశమంతున్న 7 సంవత్సరములు ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో ఆయా పట్టణాలలో అందుకే దర్శించడానికి వెళ్ళాడు. ఏ పట్టణంలో ఎంత స్టాకు దాయాలి, అక్కడున్న జనరేషన్స్ అంత, అక్కడున్న జీవిస్తున్న ప్రజలు ఎంతమంది, వాళ్ళకి ఎంత ఆహారం పడుతుంది, నెలకి ఎంత పడుతుంది, సంవత్సరానికి ఎంత పడుతుంది, 7 సంవత్సరాలకు ఎంత పడుతుంది. అదండి పాలన అంటే. నిష్పక్షపాత పాలన. దేవుని పిల్లల పాలన అలాగే ఉంటుందండి. దోపిడీ కాదండి, దోపిడీ కాదు. పంట ఎక్కువ పండగానే సముద్రంలో గోధుమలు పారేయటం కాదు. టమాటీలు ఎక్కువ పండగానే ఆ కర్నూలు ఆ సైడ్ కడప సైడ్ మనం చూస్తే పొలాల్లో వంపేస్తారు లారీలు. దేవుడిచ్చిన పంటను నేలపాలు చేస్తున్నావా? అయితే నీకు తిండి ఉండదురా, నీకు తిండి ఉండదు. ఏ పట్టణము చుట్టూ ఏ పట్టణము చుట్టూ ఉండు ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. చూసారా? విశాఖపట్నంలో ఉన్న పంట విశాఖపట్నంలోనే ఉండాలి, తూర్పుగోదావరిలో పంట తూర్పుగోదావరిలోనే ఉండాలి, శ్రీకాకుళం పంట శ్రీకాకుళంలోనే ఉండాలి. ఏమండి మంచి ఖరీదైన బియ్యం కదండి, పెద్ద రేటుకి అమ్మేసుకుందామండి, బొంబాయి పంపించేయకు, ఎమిరేట్స్కి పంపించేయకు. సముద్రపు దొంగలు వాళ్ళందరూ ఉన్నాం, ఎమిరేట్స్లో ఉన్నోళ్ళు. అరేబియా సముద్రం మీదుగా ఏమైనా ఓడలు వెళ్తే బోట్లు వేసుకొని వెళ్ళిపోయి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ ఆహార వస్తువులన్నీ తీసుకొచ్చేవారు. ఎడారిలోనూ గొయ్యి తీసి ఇసుకలో పాతేవారు, వేడికి అది ఉడికిపోతే తీసుకొని తినేవారు. ఇప్పుడు అలా పరిస్థితి చూడలేదు మీరు. ప్రపంచంలో పండిన ప్రతి పండు ఈ సీజన్లో పండిన అది ఎమిరేట్స్లో దొరుకుతుంది. వెర్రబీగిపోతున్నారు. టైం అయిపోయింది వాళ్ళకి కూడా. నేను చాలా కాలం అప్పుడు చెప్పాను, దీనికి కూడా లిస్ట్లో ఉన్నారు వాళ్ళు కూడా. కొలాప్స్ పోతారు. వాడుకున్నంతకాలం వాడుకున్నారు ప్రపంచ ప్రజల్ని, ఆయా దేశ ప్రజల్ని. అవసరం తీరిపోయింది కదా అని ఆయిల్ దొరకటం లేదని అబద్ధాలాడి ప్రజలను వాళ్ళ దేశాలకు పంపేస్తావా? నీకు అవసరం లేకపోతే తగిలేస్తావా? నీ అవసరానికి అనుగుణంగా వాడుకుంటావా? ఆడవాళ్ళని వాడుకుంటావా? పిచ్చి పట్టిందిరా నీకు. ఎప్పుడో చెప్పాను ఎమిరేట్స్కి వార్నింగ్. ఈ గల్ఫ్ దేశాలన్నిటికీ భయంకరమైన ముప్పు తప్పదు. గత 3 ఏళ్లుగా వాళ్ళ మీదకి వస్తున్న వర్షాలు కానీ ఉప్పెన్లు కానీ మీకు తెలుసు. ఎలాంటి ఇసుక తుఫాన్లు వచ్చాయో, ఎలా దేవుడు వాడికి పాస్ పోయించాడో వాళ్ళందరికీ మీ కళ్ళతో మీరు చూశారు, న్యూస్లో వచ్చారు. వాళ్ళందరికీ నేను ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు. ఏమని చెప్తాడు బైబిల్లో? మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరా ఇంటి మీద కొట్టింది. కానీ దాని పునాది బండ మీద వేయబడింది. మిగతా మనవాళ్ళ గురించి, వాళ్ళ గురించి చదువమ్మా. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిగినది. వాడు బుద్ధిహీనులండి. గల్ఫ్లో ఉన్నవారు డబ్బున్నోళ్ళు కానీ బుద్ధున్నోళ్ళు కాదు. మా షేకు, మా బాకు, మా బోకు. ఎందుకంటే వాళ్ళని అస్సలు వాళ్ళ చూస్తే పడదండి నాకు. గర్వాంధులు, పాపాత్ములు, దుష్టులు, క్రూరులు, దేవుని పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నారు. వాన కురిసెను, వాన కురిసింది, వరదలు వచ్చేసాయి, గాలి విసిరింది, ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడి బుర్జ్ ఖలీఫా పడిపోద్ది. దాని పాటు గొప్పదని దాని పాటు గొప్పది. ఏడుస్తారు ఇప్పుడు అందరూ వచ్చి అక్కడ. నువ్వు అంతస్తుల ప్రపంచ దేశాలు తిరిగి అంతస్తుల భవనాలు చూసి అన్నీ నీ దేశంలో కట్టేసుకోవాలని బాబెలు గోపురం కడుతున్నావా నాయన? అలాంటి ఆశలు ఉన్నాయా మీ దగ్గర? పోతారు. దేవుని జ్ఞానాన్ని చూడాలండి వాళ్ళు చూడరు కదా. దేవుని జ్ఞానాన్ని వాళ్ళు చూడరు. యోసేపు మంచి జ్ఞాని. ఆయా పట్టణాల్లో పండిన పంటంతా ఆ పట్టణాలకు దగ్గరగానే నిలువ చేశాడు. గాడ్ బ్లెస్ యూ.